హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకున్న రోజు అనమాట. అంటే ఎల్లమ్మ తల్లికి మేము శాఖ పెడతాం ఎవ్రీ ఇయర్ ఈ టైంలో. సో అలా పెట్టి వీడియో అనమాట. సో అలా అమ్మవారికి ఫస్ట్ తొట్టెలో కుచ్చేసి 2 తొట్టెలో కుచ్చేసి ఇద్దరు అమ్మవాళ్ళకి పీటలని కుదిస్తామన్నమాట. ఫస్ట్ మంచిగా కడిగేసుకొని తర్వాత పసుపు రుద్ది ముగ్గు లైక్ పద్మం వేసుకొని మొత్తం మంచిగా బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమతోని అలా కుదించేసుకుంటాం అనమాట. అలా 3 ఉంటాయి. 2 ఏమో పూజ చేయడానికి, ఒకటేమో ఇంటి ముందు శాఖ పెట్టడానికి. సో అలా ఇది అయితే మా ఇంటి మేము చేసే ప్రొసీజర్ అనమాట. సో అలా చేసిన తర్వాత 3 కుదించేసుకొని రెడీ చేసుకొని ఇలా ఎక్కడైతే మేము అమ్మవారిని పెడతామో అక్కడ పెట్టుకుంటామో అక్కడ కడిగి పసుపు రాసి బొట్టు పెడతామన్నమాట. పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి వాళ్ళకి పీటలు పెట్టేసి ఆ కుచ్చిన తొట్టెలో ఉంది కదా వాటిని పెట్టేసి తర్వాత దీపంతలు ఒక 2 తమలపాకుల పైన పెట్టి పెడతామన్నమాట. ఇది మేము పెట్టేదన్నమాట. సో అలా ఎల్లమ్మ తల్లికి ఏది పెట్టినా 2 పెడతామన్నమాట. 2 యాక్చువల్గా గాజర్ గడ్డ అంటారు కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది పెట్టాలి. కాకపోతే అది దొరకక మేము క్యారెట్ పెట్టాము. అలాగే స్వీట్ పొటాటో, ఆరెంజ్ అండ్ దోసకాయ పెడతామన్నమాట. వెజిటబుల్స్ ఎక్కిస్తాము. ఇంకో అమ్మవారికి ఓన్లీ దీపం పెడతామన్నమాట. సో అలా పెట్టిన తర్వాత ఇంకా మొత్తం వంటలు చేస్తాం ఆ రోజు. గుగ్గిళ్ళు వేసి ఆకుకూర, పచ్చి పులుసు, అమ్మవారికి ఇష్టమైంది అవన్నీ చేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆరతిచ్చి అలా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కళ్ళుతో శాఖ పెడతాం అన్నమాట. అలా పెట్టి మంచిగా ధూపం వేస్తాం ఇల్లంతా. ధూపం వేసిన తర్వాత దెన్ మేము బయట ఇలా శాఖ పెట్టి చేస్తాం అంతే.